ఏమండి? ఏంటండి? ఇలా రండి. విన్నారా గురువులు మన సిద్ధు గురించి ఏమంటున్నారో? ఏమంటున్నారట? ఎంత కష్టమైన పాఠమైనా చెప్పిన వెంటనే అప్పచెప్తున్నట్ట. నీ పోలికే. అది మీ పోలిక. నా పోలిక కూడా వచ్చిందట. ఏంటో అది? గురువుల దగ్గర వినయంగా ఉంటాడట. నాలాగే ఎవరితోనూ గొడవలు పెట్టుకోడట. నీలాగా. ఏమండి, ఇంకో విషయంలో నన్నే మించిపోయాడట. ఏ విషయంలో? దైవభక్తిలో. దైవభక్తిలోనా? అవునండి. వాణ్ణి చూస్తూ ఉంటే ధ్రువుడు, ప్రహ్లాదుడు, మార్కండేయుడు అందరూ గుర్తుకొస్తున్నారు. అంతా మంజునాథుడి లీల. ఎక్కడ వాడు? ఎవరు మంజునాథుడా? సిద్ధు, శివ పూజ చేస్తున్నా నాన్నగారు. శివ పూజ? ఎక్కడికైనా అడుగుతోంది కదా, సమాధానం చెప్పండి. అక్కడికి వాళ్ళని చూడు. శివ పూజ కాదు, శస్త్ర పూజ చేస్తున్నారు. తీసుకో. కళ్ళు మూసుకుని పూజలు చేసే బదులు కత్తిసాము నేర్చుకో. ఇది నేర్చుకుని ఏం చెయ్యాలి నాన్న? లేని ఆ దేవుడి పేరు చెప్తూ అమాయక ప్రజల బతుకులతో ఆటలాడుకుని ఆ దుర్మార్గులందరినీ ఖండించి పారేయాలి. దుర్మార్గుల్ని కాదు, దుర్మార్గాన్ని ఖండించి వేయాలి. దాన్ని ఖండించడానికి ఇంతకంటే పదునైన కత్తి కావాలట. ఏ కత్తి కావాలి? భక్తి అనే కత్తి. ఎవరు చెప్పారు? దత్తాత్రేయ స్వాముల వారు. దత్తాత్రేయుడు చెప్పాడని నీకెవరు చెప్పారు? మా నాన్న? కాదు, మా అమ్మ. ఎందుకు ఎందుకు దేవుడు దేవుడు అతపాతాలానికి దిగజారిపోతున్నారు? మీ మూఢనమ్మకాలతో ఈ పసిబిడ్డ భవిష్యత్తుని చీకట్లో తోస్తున్నారు. దేవుడు అంటే చీకటి కాదండి, వెలుగు. ఎక్కడుందా వెలుగు? ఎక్కడుంది? నువ్వన్నట్టు ఆ దేవుడు వెలుగే అయితే ఎందుకు పేదవాళ్ళు చీకట్లో కూర్చొని కన్నీళ్లు కారుస్తున్నారు? అన్యాయాలు, అక్రమాలు ఎందుకు ఇంకా ఊరేగుతున్నాయి? మనిషిని మనిషి ఎందుకు చంపుకుతుంటున్నాడు? సత్య హరిశ్చంద్రుడి కథ వింటూ కూడా పచ్చబద్దాలు ఎందుకు ఆడుతున్నారు? రామాయణాన్ని పారాయణం చేస్తూనే అమ్మా, నాన్న, అన్న, తమ్ముడు, భార్య, పిల్లలు ఎందుకు వీధి కుక్కలా కాట్లాడుకుంటున్నారు? మీరు నమ్మే ఆ దేవుళ్ళకంత శక్తే ఉంటే ఈ దేశంలో అందరూ రాముళ్ళు, సీతలు, శివుళ్ళు, పార్వతులు ఉండేవాళ్ళు. ఎందుకు కాలేదు? ఆ గ్రంథాల్లో ఉన్న వాటిని జనం మనసుకు హత్తుకునేలా చెప్పేవాళ్ళు లేడు. అందుకని దేవుడి పేరిట చేస్తున్న అన్యాయాల్ని ఖండించు. అది మాని దేవుడే లేడంటాం ధర్మం కాదురా. అంటే కళ్ళకి కనిపించని వాటిని నమ్మడం ధర్మమా? కనిపించని ఆ దేవుడికి గుడ్డి నమ్మకంతో పూజలు చేసే మూర్ఖుని కాను నేను. ఇంకోసారి కనిపించని ఆ దేవుడు ఉన్నాడు ఉన్నాడు అని వితండవాదం చేస్తే అమ్మ, నాన్న, భార్య, బిడ్డని కూడా చూడను. నా దారినే చూసుకుంటాను. అమ్మా, ఆకలేస్తుంది, అన్నం పెట్టు. నానమ్మ, నానమ్మ, ఏంటి నాయనా? నాన్నని ఆకలి అంటే ఎలా ఉంటుందో చూపించమను. ఆ తర్వాత అన్నం పెట్టు. కళ్ళకి కనిపించినంత మాత్రాన ఆకలే లేదంటే ఎలా? దేవుడు అంతే. అలా అని మన సిద్ధు అన్నాడు.
లేని దేవుడు ఉన్నాడు అని మీ నాన్న మనసు బాధపట్టకరా చక్కిలం. ఒరే చిన్న, మా బంగారు తండ్రివి కదూ, మా మాట వినరా. మీ నాన్నను బాధ పెట్టుకురా. ఆ దేవుడు లేడని ఒప్పుకోరా. నువ్వు ఒప్పుకున్నావనుకో, నీకేం కావాలన్నా కొని పెడతాను. నిన్నెక్కడికి తీసుకెళ్ళమన్నా తీసుకెళ్తాం. ఎక్కడికైనా తీసుకెళ్తారా? అయితే మహారాజు దగ్గరికి తీసుకెళ్తారా? ఇప్పుడు మహారాజు ఎక్కడుంటారు? కోటలో ఉంటారు. ఆ కోట ఎక్కడుంది? 20 ఆమడల దూరంలో. అక్కడికి మనం ఎలా వెళ్ళాలి? గుర్రబ్బక్కీలో. సరే, అక్కడికి మనం వెళ్ళగానే మహారాజు కనపడతారా? వెళ్ళి ద్వారపాలకులతో మేము రాజుగారిని చూడటానికి పక్కూరు నుంచి వచ్చామని చెప్పాలి. అప్పుడు వాళ్ళు వెళ్ళి మనం వచ్చామని మంత్రి గారితో చెప్తారు. మంత్రి గారు రాజుగారికి చెప్తారు. పలానా సమయంలో కలవండి అని మనకి మహారాజు గారు కబురు చేస్తారు. సరే, ఒకవేళ రాజుగారు వీలు కాదు అన్నారు, అప్పుడేం చేస్తారు? ఇంకో రోజు వెళ్ళాలి, అంతే కదా? అసలు మన రాజ్యంలో ఎంతమంది జనం ఉంటారు? జనం 1,00,000 దాకా ఉండొచ్చు. 1,00,000 మంది జనాన్ని పరిపాలిస్తున్న మన పక్క ఊరి రాజుగారిని చూడ్డానికే ఇంత కష్టపడాల్సి వస్తే, మరి 7 లోకాలు పరిపాలించే ఒక మహారాజు ఉన్నాడనుకోండి, ఆయన్ని చూడాలంటే దానికో పద్ధతి అది ఉంటుంది కదా? లోకాలే లేవాడా? ఎవర్రా? ఎవరు? రాజు. ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే. మంజు, ఏమిట్రా? ఏమైంది? మంజు 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 మంజు, బిడ్డను కొట్టినందుకు బాధగా ఉందా? కొట్టడం, చంపడం బాధ కలిగిస్తాయని ఇప్పటికైనా అర్థమైందా? హింసతో శాంతిని స్థాపిస్తాను అని చెప్తూ ఉంటావే, అది ఎలా సాధ్యం? వేప విత్తు నాటితే మామిడి మొక్క మొలుస్తుందా? నువ్వే చెప్పు. ఈ ప్రజలనే పక్షులకు ఆశ్రయం ఇచ్చే మహావృక్షానివిరా నువ్వు. కానీ నీ ఆవేశం, ఆక్రోశం అనే మంటల్లో ఆ చెట్టు భగభగా మండిపోతోంది. మండే చెట్టు మీద ఏ పక్షి వాలదు నాయనా, ఆలోచించు. మంజు, అమ్మా, అమ్మగా ఒక మాట చెప్పడానికి వచ్చాను బాబు. చీకట్లో ఉన్న వాళ్ళ కోసం కాగడాలు వెలిగిస్తున్నావు, భయాన్ని వదిలేయమని ప్రజలందరికీ చెప్తున్నావు. కానీ ఆ ప్రజలే నిన్ను చూసి భయపడుతున్నారు. ఎందుకు?
ఎందుకంటే హృదయంలో అలుముకున్న చీకట్లు దగదగమని మండే కాగడాలతో దూరం కావు నాయనా. అందుకు ప్రేమజ్యోతి కావాలి. ప్రేమతోనే ద్వేషాన్ని జయించగలం, ఆవేశంతో కాదు. ఆలోచించు. శంకర 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 శంకర. నాన్న, సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన్నే ఎందుకు అస్తమిస్తాడు? నీరు పల్లానికే ఎందుకు ప్రవహిస్తుంది? నక్షత్రాలు ఏ ఆధారంతో ఆకాశంలో నిల్చున్నాయి? ఇంత పెద్ద వృక్షం ఒక చిన్న విత్తనం నుండి ఎలా పుడుతుంది? ఇవేవి మనుషులు చేయడం లేదు కదా, మరి ఎవరు చేస్తున్నారు? ప్రతి మనిషి గుండెలో భక్తి అనే విత్తనాన్ని నాటితే ఈ ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచించు నాన్న. మంజు, ఏమిట్రా ఇది? నిన్న ననగా వెళ్ళిన వాడివి ఇప్పుడు వస్తున్నావు. నువ్వెక్కడికి వెళ్ళావో ఏమయ్యావో అని మేమంతా ఎంత కంగారు పడ్డావో తెలుసా? నిన్నట్నుంచా? ఏంటమ్మా నువ్వు అనేది? ఇంతకు ముందేగా నువ్వు, నాన్న, సిద్ధు ముగ్గురు వచ్చి నాతో మాట్లాడి వెళ్ళారు. వాళ్ళు మాట్లాడడం ఏంట్రా? నిన్నటి నుంచి వాళ్ళు గడపే దాటలేదు. ఏమంటున్నారు? నాన్న, కాసేపటి ముందు నే సిద్ధేశ్వర కొండ దగ్గర కూర్చున్నప్పుడు నువ్వొచ్చి భగభగా మంటే చెట్టుపైన ఏ పక్షి వాలదని చెప్పావు కదా? నేనా? నేనెక్కడ చెప్పానురా? చెప్పలేదా? అంటే అమ్మా, నేను కాలువగట్టును కూర్చున్నప్పుడు ప్రేమతోనే ద్వేషాన్ని జయించాలని చెప్పావు కదూ కదూ? ఏమిట్రా ఇలా మాట్లాడుతున్నావు? ఏమైందిరా నీకు? చెప్పలేదా? ఏంటిది? సిద్ధు, సిద్ధు, నువ్వైనా చెప్పు. నువ్వు మరిచెడు దగ్గరకు వచ్చి నాతో మాట్లాడవు కదా? నేను రాలేదు నాన్న. అక్షరాయ నమః ఆద్యంతరహితాయ నమః ఇందీవరదళ సమాయ నమః. అంటే నిన్నటి కలలాగా ఇది కలేనా? కళ? ఆ కలలో అంటే మీ రూపంలో వచ్చి నాకు ఉపదేశం చేసి నేను చెప్తాను నాన్న. అందరి రూపంలో వచ్చింది ఈ స్వామి, శ్రీ మంజునాథ స్వామి. ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే. మంజునాథ 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 మంజునాథ